ఎక్కడైనా బీసీ డెవలప్ అయ్యారా? ఎవ్వరూ లేదు. సో ఈ విధంగా చూసుకుంటే బీసీ రాజ్యాధికారం కోసమే నేను పార్టీ పెడుతున్నానని తీన్మార్ మల్లన్న బహిరంగంగా చెప్పడం జరిగింది. అయితే జర్నలిస్ట్ అయినటువంటి తీన్మార్ మల్లన్న ఒకప్పుడు కనీసం తన ఛానల్ని రన్ చేసుకునే దుస్థితి కూడా లేక తన ఛానల్లోనే స్క్రోలింగ్స్ ఇచ్చేవారు. ఏదైనా ఫండ్స్ కావాలి, మా ఛానల్ డెవలప్ చేసుకోవాలన్న రీతిలో. కానీ ఇప్పుడు చూస్తుంటే ఆయన ఆస్తి ఎంత, కొత్త పార్టీ పెట్టే అంత ఆస్తి అనమాట. అంత ఆస్తి ఎలా పెరిగింది? ఇక మ్యాటర్లోకి వెళ్తే తీన్మార్ మల్లన్న కొన్ని సెటిల్మెంట్స్ ద్వారానే ఇలా డబ్బు సంపాదిస్తున్నారని, పార్టీని ఉపయోగించుకొని కూడా సంపాదించారని కొన్ని వార్తలు అయితే చక్కర్లు కొడుతున్నాయి. సో ఇవన్నీ చూస్తుంటే ఈయన ఆస్తి ప్రకారం చూసుకుంటే ఖచ్చితంగా ఈ వార్తలు కూడా కరెక్ట్ అనిపిస్తున్నాయి. ఏ నాయకుడైనా సరే ప్రజలను దోచుకొని తినే నాయకుడు మాత్రమే వస్తున్నాడు. సో ఈ విధంగా చూసుకుంటే తీన్మార్ మల్లన్న తన సెటిల్మెంట్స్ ద్వారానే ఇలా అభివృద్ధి చెందరని కూడా చాలా మంది చెబుతున్నారు. ఇక్కడ చాలా మంది ప్రజలను దోచుకుని తినడానికి ఇక పార్టీని ఇలా స్థాపించి అందులో ఉన్న టికెట్లు అమ్ముకొని ఇంకా ఎక్కువ డబ్బు సంపాదించడానికి మాత్రమే పార్టీలు పెడుతున్నారని చాలా మంది అంటున్నారు.